ఆంధ్రప్రదేశ్లో జగన్ సీఎం పదవి చేపట్టాక దళితులను అనేక రకాలుగా వేధించారని పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. అలాగే దళితులను ఇప్పటికీ వేధిస్తున్న మంత్రి రజని ఆమె భర్తపై చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా తెలిపారు. దళితుల మీద దాడులు, దళిత యువకుల్ని చంపటాలు, అవమానపరచటాలు, దళిత మహిళల్ని అత్యాచారాలు చేయటం అనేది ఒక నిత్యకృత్యంగా మారిపోయినటువంటి సంగతి. అందరికీ తెలిసిందే ఈ విషయం. దాదాపు 11,000 సంఘటనలు ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 188 మంది దళితుల్ని అత్యంత దారుణంగా చంపబడ్డటువంటి సంఘటనలు జరిగినాయి. కొన్ని వందల మంది మీద అవమానకరమైనటువంటి సంఘటనలు, నోట్లో మలమూత్రాలు విసర్జించటం, దారుణంగా కొట్టడం, చిత్రహింసలకి గురి చేయటం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని సంఘటనలు జరగటం ఒక ఎత్తు అయితే, సంఘటన జరిగిన ప్రతి దానిలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, వాళ్ళకి సంబంధించినటువంటి అనుయాయులు ఉండటం అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. కొత్తగా ఈరోజు నిన్న శనివారం గుంటూరుకి సంబంధించినటువంటి గుంటూరు 2కి సంబంధించినటువంటి నరసింహారావు అనే ఒక దళితుడిని కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి మోకలు అతన్ని తీసుకొని వెళ్ళిపోయి అత్యంత దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నం చేసినటువంటి సంఘటన జరిగింది. అయితే ఎవరో కొట్టుకొని ఉండొచ్చు, ఏదో సంఘటన జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ కుర్రవాడు గుంటూరు 1వ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నందుకు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అన్న తరుణ్ అనే అతను మొత్తం కూడా ఎవరు నడిపి నీతో మాట్లాడాలని చెప్పేసి తీసుకెళ్ళిపోయి నల్లపాడులో ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో వాడిని విపరీతంగా చితక్కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి వరకు కూడా ఇదేదో ప్రేమ వ్యవహారం, లేకపోతే పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి వ్యవహారం అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ విషయంలో మంత్రి విడుదల రజని ఎవరైతే ఉన్నారో ఆమె భర్త స్వయంగా ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే కొట్టారో ఆ కొట్టినటువంటి వాళ్ళు ఆ తరుణనే అమ్మాయి అన్నయ్య ఎమ్మెల్యే మాజీ మంత్రి రజని యొక్క భర్తతోటి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడించడం అనేది ఇక్కడ సంచలనం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మొత్తం ఎన్ని సంఘటనలు చూసినా కూడా కంచికచర్లలో శ్యామ్ కుమార్ అనే అతని మీద అత్యంత అవమానకరమైనటువంటి పద్ధతిలో దాడి జరిగింది. అతన్ని చిత్తకొట్టడమే కాకుండా అతని నోట్లో మూత్ర విసర్జన చేసి మొత్తం ఈ తిరుపతి హైవేకి తీసుకొచ్చి అత్యంత దారుణంగా కొట్టినటువంటి పరిస్థితిలో అక్కడ హర్షవర్ధన్ అని చెప్పి ఒక అతను వైసీపీ నాయకుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఒంగోలులో గిరిజన యువకుడు నవీన్ అనే కుర్రాడిని అత్యంత దారుణంగా కొట్టి అతని ముఖం మీద కూడా అతను దాహం అని అరుస్తూ ఉంటే, రాష్ట్ర ఖజానా ఖాళీ అవడంతో పెన్షన్ల పంపిణీకి సొమ్ము లేదని జనసేన నాయకుడు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఖజానా ఖాళీ, పెన్షన్లకు సొమ్ము లేదు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడంతో పెన్షన్ల పంపిణీకి సొమ్ము లేదని జనసేన నాయకుడు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. దీంతో పెన్షన్ సొమ్ము పంపిణీ 4వ తేదీకి వాయిదా వేసినట్లు విమర్శించారు. పెన్షన్ సొమ్ముతో పాటు వాలంటీర్లతో అక్రమంగా నగదు పంచే ఆలోచన కూడా వైసీపీ చేసిందన్నారు. ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాన్ని గుర్తించి వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదని ఆదేశించిందని అన్నారు. 135,000 మంది సచివాలయ సెక్రటరీలు ఉన్నారు. 15,000 సచివాలయాలు ఉన్నాయి, గ్రామ సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా. 65,92,000 మంది పెన్షన్దారులకి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్క పెన్షన్దారుడు అవ్వాతాతల ఇంటికి వెళ్లి సచివాలయ సెక్రటరీల ద్వారాగా పెన్షన్లు ఇవ్వడానికి కేవలం 3 రోజుల్లో ఇచ్చేయచ్చు. ఇదంతా రాజకీయంగా ఏదో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి సభ్యులు పెన్షన్లు ఇవ్వడానికి అడ్డం పెడతారని చెప్పి రాజకీయ లబ్ధి పొందడానికి. మన దేశంలో అన్ని వ్యవస్థలు కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్కి వెళ్తాయన్నది సామాన్యమైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది.
ఒక్క వైసీపీ నాయకులకి వారి మద్దతుదారులకి తప్ప. ప్రతి వ్యవస్థ కూడా, అన్ని వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్కి వెళ్ళిపోతాయి. అలా జరగాలి, ఎందుకంటే సమాన అవకాశాలు ఉండాలి. అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ ప్రభావం ఎటువంటి ప్రభావం రాష్ట్రంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఓటమి భయం పట్టుకుందని, ఆ ఓటమి భయంతో పెన్షన్లపై జగన్ రెడ్డి అనేక కుట్రలు చేస్తున్నారని, అవన్నీ కూడా ప్రజలకు బాగా తెలుసు అని మాజీ ఎమ్మెల్యే బోండా ఆరోపించారు. దారులతో జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజకీయ క్రీడ ఆడుతున్నాడు. రాక్షస రాజకీయ క్రీడ, మామూలు కూడా దుర్మార్గులు. ఎందుకంటే తల్లి వయసు ఉన్నటువంటి పింఛన్లు, తండ్రి వయసు ఉన్నటువంటి పింఛన్లు, మరి వితంతువులు, అలాగే దివ్యాంగులు, కదలలేక ఇళ్లల్లో ఉండి ఇబ్బందులు పడుతూ నడవలేని వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళి పింఛన్లు తీసుకునే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ రాక్షస క్రీడలో బలైపోతూ ఉన్నారు. 2 నెలలు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నాడు. 2 నెలలు. ఏప్రిల్ 1వ తారీఖు ఇవ్వాల్సిన పింఛను సాక్షి పేపర్లో 3 నుంచి పింఛన్ పెంపర్లని పంపిణీ అని వేశారు. మరి 3 నుంచి పంపిణీ అన్నప్పుడు ఎందుకు మీరు డోర్ టు డోర్ ఇవ్వటం లేదు? గతంలో ఇచ్చినటువంటి డోర్ టు డోర్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి కనీస మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఎండలు మండిపోతూ ఉన్నాయే. తల్లి లాంటి వయసున్న వాళ్ళు, తండ్రి లాంటి వయసున్న వాళ్ళు, భర్తల్ని కోల్పోయిన వితంతువులు, అక్కలు, చెల్లెళ్ళు, అలాగే దివ్యాంగులు, వీళ్ళు నీ రాక్షస క్రీడలో ఇవాళ సచివాలయాల దగ్గరికి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి సచివాలయాల దగ్గరికి? సచివాలయాల దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని? నేను అడుగుతా ఉన్నా. సాక్షి పత్రికలో విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ విష ప్రచారాల్లో రాజకీయ ప్రతిపక్ష పార్టీలంట ఎలక్షన్ కమిషన్ చెప్పినాయంట, ఎలక్షన్ కమిషను ఆపిచ్చారంట. అంటే మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ముఖ్యమంత్రి, ఆపద్ధరం ముఖ్యమంత్రివైనా నువ్వు ఇంకా నీకు 40 రోజులు నువ్వు ఆపద్ధరం ముఖ్యమంత్రిగా కొనసాగుతావు. నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వటం లేదు జగన్ రెడ్డి? డోర్ టు డోర్ పింఛన్లు ఇవ్వమని పింఛన్దారులందరికీ ఇంటి దగ్గరికి ఇవ్వమని ఎందుకు నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం లేదు అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? నువ్వు వాలంటీర్ని నీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉన్నావు, నీ వైసీపీ ప్రచార కార్యక్రమాల్లో వాడుకుంటా ఉన్నావు, అది తప్పు. కాబట్టి వాలంటీర్ల చేత ప్రభుత్వ కార్యక్రమాలు చేయించొద్దు అని మాత్రమే చెప్పింది. నేను అడుగుతా ఉన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క వాలంటీర్లు తప్ప ఇంకెవరు ఉద్యోగులు లేరా అని అడుగుతా ఉన్నా. ఎవరు ఉద్యోగులు లేరా నీ దగ్గర? ఏమైపోయినాయి నీ 15,000 సచివాలయాలు? ఏం చేస్తున్నారు నీ 1,65,000 మంది నీ స్టాఫ్? సచివాలయాల్లో 1,65,000 మంది స్టాఫ్ను పెట్టుకుంటే ఒక మనిషి 50 పింఛన్లు ఇస్తే 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలతో జనంపై బాధిన సొమ్ములు కూడా అమ్మఒడికి ఖర్చు చేయని జగన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏపీని అప్పుల్లో పడేశారని టీడీపీ నేత పట్టాభిరామ్ విమర్శించారు. 149 కోట్ల రూపాయల భారం విద్యుత్ ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, ట్రూఅప్ మరియు వేరియబుల్ ఛార్జీల పేరుతో 2,149 కోట్ల భారం. ఎన్నికల వేళ భారీ షాక్. అంటే ఇంకా ఇంకొక 4 రోజుల్లో మోటాముల్లి సర్దుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిలో కూడా జగన్ రెడ్డి ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రజలపైన కనికరం చూపించట్లా. బాధుడే బాధుడు, విపరీతమైనటువంటి బాధుడు. 2014-19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా
ఒక్క పైసా భారాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపైన విద్యుత్ ఛార్జీల పేరుతో ఒక్క పైసా కూడా భారం పడకుండా చూస్తూ నిరంతరం 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్తును సరఫరా చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిన్న కొత్తగా వేసినటువంటి 2,149 కోట్ల రూపాయల భారంతో కలుపుకొని దాదాపుగా 27,500 కోట్లు 27,500 కోట్ల అక్షరాల ఒక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతోనే రాష్ట్ర ప్రజలపైన భారం మోపినటువంటి పరిస్థితి అండి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 10 సార్లు విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్లతో పెంచి 27,500 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపడం జరిగింది. 2020 ఫిబ్రవరిలో ఒక 1,300 కోట్లు, 2020 మే నెలలో స్లాబుల మార్పు పేరుతో ఇంకో 1,100 కోట్లు, 2021 ఏప్రిల్ ఇంకొక 3,542 కోట్లు, ఆ తర్వాత ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఇంకొక 3,669 కోట్లు, మళ్ళీ ఏప్రిల్ 2022లో స్లాబుల్ని రకరకాలుగా మార్చేసి ఇంకొక 3,900 కోట్లు, ఆ తర్వాత ఇంకొక 700 కోట్లు ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ పేరుతో ఇంకో 700 కోట్లు, మళ్ళీ 2,000 విద్యుత్ కొనుగోలు సర్దుబాటు పేరుతో ఇంకొక 3,082 కోట్లు, ఆ తర్వాత ఇంకొక 400 కోట్లు, మళ్ళీ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఇంకొక 7,200 కోట్లు, మళ్ళీ నిన్న కొత్తగా 2,149 కోట్లు. అంటే దాదాపుగా 10 సార్లు విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్లతో స్లాబులు మార్చి కానివ్వండి, ట్రూ అప్ ఛార్జీల పేరుతో కానివ్వండి, రకరకాల పేర్లతో 27,500 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపటం జరిగింది. 27,500 కోట్లు ఎంత దుర్మార్గం అండి. 2014-19 మధ్య రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేవా, ఆర్థిక కష్టాలు లేవా? అయినా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పరిపాలించగలిగారు? మరీ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఒక్క పైసా పెంచకుండా ఏ రకంగా పరిపాలించారు? వాళ్ళ ప్రజలు గుర్తు చేసుకుని బాధపడతా ఉన్నారు. 2019కి ముందు ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి విద్యుత్ బిల్లు, ఈ రోజు వస్తున్నటువంటి విద్యుత్ బిల్లు పక్కన పెట్టుకుని చూసి కళ్ళంట నీళ్లు గారుస్తూ ఉన్నారు. కంట నీరే. ఎవరింట్లో అయినా పాత విద్యుత్ బిల్లులు 2019కి ముందు ఉన్నటువంటి పాత విద్యుత్ కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందో ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో షర్మిల బాధ్యతలు చేపట్టగానే మేము చెప్పిన 9 గ్యారెంటీలు అమల్లోకి తెస్తామని అన్నారు. ఈ కొత్తపేట కాలనీలో ఇందిరమ్మ అభయ హస్తం గురించి పెద్దలంతా మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో వచ్చింది. ఈ 10 ఏళ్లలో ప్రజలు కూడా ఆలోచించడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడం వలన మనకేందో నీటి కష్టాలు వస్తాయి, కరెంటు కష్టాలు అని చెప్పి ప్రజలు, నాయకులు అపోహ చేసి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు, నాయకులే చేశారు. ఇప్పుడు ఉన్న నాయకులు కలుతారు. ఎందుకంటే గతంలో మేము జై ఆంధ్ర అనే ఉద్యమంలో పాల్గొన్నాం, ప్రత్యేక ఆంధ్ర కావాలని. కాకపోతే ఆ రోజు ఇందిరాగాంధీ గారు అడ్డుగా తెలుగు రాష్ట్రం ఒకటే ఉండాలని ఆపడం జరిగింది. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుంటే ఏనాడో మన ఆంధ్రప్రదేశ్ బాగుపడేది. కనుక ఇప్పటికైనా సరే తెలంగాణ ఇచ్చేశారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పేదల కోసమే ఉంది. అందులో రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఆయన ప్రధాన అవ్వడం జరుగుద్ది. ఈ ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత మనకి అనేక రకాల రాయితీలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ పలికి రాబోయే కాలంలో ఇండియా కూటమితో తరఫున రాహుల్ గాంధీ గారు ప్రధాని అవడం ఖాయం. మనందరికి కూడా ప్రత్యేక హోదా వస్తుంది. కనుక కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా సపోర్ట్ చేయాలని ఓటు వేస్తుందిగా కోరుతున్నాం. షర్మిల గారు పదవి తీసుకోగానే పేద మహిళల కోసం 5 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఆంధ్రాలో కూడా అధికారం తీసుకురావడానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే మా పెద్దలు చెప్పినట్టు అవి కాకుండా గుడివాడలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఇల్లు కట్టుకోవటానికి 5 లక్షల రూపాయలు ఇవ్వటానికి కూడా ఆవిడ నిర్ణయించుకున్నారు. ఇప్పుడు గుడివాడలో సంబంధించి అయితే ఎవరైతే ఇల్లు కట్టుకోలేదో వాళ్ళందరికి కూడా, ప్రతి పేదవాళ్ళకి వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవటానికి ఎటువంటి వడ్డీ గిడ్డీ ఏం లేకుండా ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు తెలంగాణలో జరుగుతుంది, ఇంప్లిమెంట్ జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఆ స్కీము పెట్టడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లెవెల్లో. కనుక ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానికి ప్రతి ఒక్కరు మహిళలు, అలాగే యువకులు, రైతులు, శ్రామికులు అందరూ కూడా తెలంగాణలో ఎలాగా కాంగ్రెస్ వచ్చిందో ఇక్కడ కూడా కాంగ్రెస్ వచ్చేలాగా మీరు నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీకి మీరు సపోర్ట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతారు. ఆయన ప్రధానమంత్రి అవగానే ఇమీడియట్లీగా మన ఆంధ్రాకి ప్రత్యేక హోదా వస్తుంది. అది వచ్చిందంటే ప్రతి పేదవాడు కూడా లక్షాధికారి అయ్యేటట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అమ్మ మీ కార్డు నేను ఎస్టీ కాదని వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు ఫిర్యాదు చేస్తాం. అరకు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. పార్వతీపురం మన్యం జిల్లా నేను ఎస్టీ కాదని వ్యాఖ్యలు చేసిన వారిపైన చట్టపరమైన చర్యలకు ఫిర్యాదు చేస్తాం. అరకు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొత్తపల్లి గీత బైక్ ర్యాలీ పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం. తనను ఎస్టీ కాదని వ్యాఖ్యానించిన వారిపైన ఘాటుగా స్పందించిన కొత్తపల్లి గీత, ఎన్నికల సంఘానికి సైతం నాపైన వ్యాఖ్యలు చేసిన వారిపైన ఫిర్యాదు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతోంది. నాపైన వ్యాఖ్యలు చేస్తే కోర్టు దిక్కన్న కింద కేసు నమోదు చేయడం జరిగిందని స్పష్టం చేస్తున్న రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను అరికట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒక త్రివేణి సంగమం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న సమస్యలపైన 2013 నుంచి నాకు అవగాహన ఉంది. ఈ రోజు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మనం చూస్తున్నాం. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి పబ్బం గడుపుకుంటూ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టే పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఈ కూటమి ఎవరైతే ఎలక్షన్ ఇన్ఛార్జ్గా మాకు ఇక్కడికి వచ్చారో ఆయన దీన్ని ఒక త్రివేణి సంగమంగా అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే గంగా, యమున, సరస్వతి 3 కలిస్తే ఎంత పవిత్రంగా ముందుకెళ్తుందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఈ కూటమి పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా అందరూ కూడా కలిసి ఈరోజు చూస్తే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ముగ్గురు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక రావణాసురుడి పరిపాలన, ఒక రాక్షస పరిపాలన మనకు జరుగుతుంది. కాబట్టి ఆ రాక్షస పరిపాలన, రాక్షసుని ఇంటికి పంపించడానికి, ఇప్పుడు 10 తల్ల రావణాసురుడిని వధించడానికి ఎలాగైతే రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, అలాగే వానర సేన అంతా కూడా కూడొచ్చారో, అంటే నేను ఒక్కడిని అందరూ 100 మంది ఉన్నారన్నారు. అందుకే రాక్షసుడు కాబట్టి ఒక్కళ్ళు సరిపోరు. అందరూ కలిసి, ప్రజలందరితో కలిసి మమేకమై ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలు వాళ్ళు కాపాడుకోవాలని దానికి కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి కోటేస్తారని మేము నమ్ముతున్నాం. ఇదే స్ఫూర్తితో ఇంకా రానున్న 40 రోజుల్లో కూడా ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు కానీ, మేమేం చేయబోతున్నాం అన్న మా ఉమ్మడి మేనిఫెస్టోని కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనుషుల మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. అందరికీ మనం నచ్చడానికి మన ఐస్ క్రీమ్ కాదు, అంటే తీయగా సాఫ్ట్గా అందరికీ ఉండరు. సో ఎవరికుండే ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకుండే. కాకపోతే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ నుంచి ఈవేళ సస్పెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది పార్టీ. ఎందుకంటే పార్టీ చాలా మంచిగా చెప్పింది, మీరు ఇలాగ అపోజ్ చేయడం తప్పు, లీగాలిటీ తప్పు. ఇప్పుడు నేను కోర్టులో కూడా కంటెంప్ట్ వాళ్ళ మీద అయిపోతున్నాను, డిఫామేషన్ కూడా వేస్తాను, క్రిమినల్ కంప్లైంట్ కూడా పెట్టాను. ఎందుకంటే నా మీద మాట్లాడడం అంతా కూడా సబ్జూడియస్ మ్యాటర్, నా మీద కామెంట్స్ చేసే అధికారం ఎవరికి లేదు. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది, క్రిమినల్ చర్యలు చేపడతాం. అలాగే పార్టీ కూడా వాళ్ళని సస్పెండ్ చేస్తాం. కాబట్టి ఈ రోజు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మనం చూస్తున్నాం. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి పబ్బం గడుపుకుంటూ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టే పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఈ కూటమి ఎవరైతే ఎలక్షన్ ఇన్ఛార్జ్గా మాకు ఇక్కడికి వచ్చారో ఆయన దీన్ని ఒక త్రివేణి సంగమంగా అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే గంగా, యమున, సరస్వతి 3 కలిస్తే ఎంత పవిత్రంగా ముందుకెళ్తుందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ఈ కూటమి పనిచేస్తుందని చెప్పడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా అందరూ కూడా కలిసి ఈరోజు చూస్తే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ముగ్గురు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక రావణాసురుడి పరిపాలన, ఒక రాక్షస పరిపాలన మనకు జరుగుతుంది. కాబట్టి ఆ రాక్షస పరిపాలన, రాక్షసుని ఇంటికి పంపించడానికి, ఇప్పుడు 10 తల్ల రావణాసురుడిని వధించడానికి ఎలాగైతే రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, అలాగే వానర సేన అంతా కూడా కూడొచ్చారో, అంటే నేను ఒక్కడిని అందరూ 100 మంది ఉన్నారన్నారు. అందుకే రాక్షసుడు కాబట్టి. పిఠాపురం చర్చిలో పవన్ ప్రత్యేక ప్రార్థనలు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4 రోజులు పర్యటిస్తున్నారు.
అక్కడ స్థానికులతో మాట్లాడుతూ అక్కడ సమస్యలు తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగిపోతున్నారు. మనస్ఫూర్తిగా నా విన్నపాన్ని మన్నించి నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించే ఈ నాకు సంబంధించినంత వరకు ముఖ్యంగా క్రిస్టియానిటీకి సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలో నేను చదువుకున్న మిషనరీ స్కూల్లో బైబిల్ సూక్తి నన్ను నడిపించాలి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాడు. ఆ ఒక్క సూక్తి మా ఇమాన్యుయల్ టీచర్ చెప్పిన చిన్నప్పుడు ఎప్పుడో 5వ క్లాస్లో గుర్తుండిపోయింది. అది చాలా ఒక దిక్సూచన అయిపోయింది. నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన విశ్వాసాలు, మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుడిని అనేక రకాలుగా చూస్తాం. ఆ విశ్వాసం భారతదేశం మనకి నేర్పించింది. అలాంటి నాకు పూర్తి యోగ మార్గంలో ఉండే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉంటాడని కనిపించడానికి పిఠాపురంలో చాలా ఎంతమంది బెత్లెహేం వెళ్ళుంటారో నాకు తెలియదు, కానీ నాకు ప్రత్యేకించి బెత్లెహేం వెళ్ళే అవకాశం లభించింది. దాదాపు ఒక 2007లో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి, దానికి సంబంధించి మీరు పాత్ర వేయాలి. ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రీన్ ప్లే పట్టుకొచ్చారు. సంగీతం శ్రీనివాసరావు గారు కూర్చొని నేను వెళ్తున్నప్పుడు నన్ను ఇజ్రాయెల్ తీసుకెళ్ళాను. అది నాకు ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం అయింది అంటే స్టార్ట్ చేసరికి అవ్వలేదు, కానీ అది నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నన్ను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం. జీసస్ క్రైస్ట్ నడిచిన, ఆయన సిలువేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది. గుండె గద్గ మనకి హృదయం గొంతు గద్గదం అయిపోయింది, గుండె బరువెక్కింది. అలాగే పాలస్తీనాలో భాగంలో, పాలస్తీనా అధీనంలో భాగంలో ఆయన 40 రోజులు ఒక గుహలో ఉండడానికి దూరంగా వెళ్ళి చూశాను. సో ఆయన నడిచిన బెత్లెహేం, ఆయన పుట్టిన స్థలం, ఆయన్ని సిలువేసిన మార్గం, ఆ చర్చ్, వీటన్నిటికి వెళ్ళి నాకు ఒక రోజు ఒకటే అనిపించింది, భగవంతుడు నాకు ఒకటే చెప్తున్నాడు, సర్వమతాలకి గౌరవం ఇవ్వాలి, ఒకటే దైవం అనేక మార్గాల్లో